నమస్తే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, జెమాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్, పోనాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు మరియు పిరమిడ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం సార్. సార్, ఈరోజు ముందుగా మాకు రక్షాకవచంలో ఏం చెప్పబోతున్నారు? ఈరోజు రక్షాకవచంలో ఏంటంటే ఇంట్లో డబ్బులు ఉండకపోవడం, డబ్బు నిల్వ లేకపోవడం, అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏం చేస్తే అలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు అని చెప్పేసి ఈరోజు రక్షాకవచంలో మనం చెప్పుకోబోతున్నాం. ఓకే సార్. సార్, అదృష్టం అనేది పేరులో ఉంటుందా లేదంటే పుట్టిన తేదీలో ఉంటుందా? ఎలా ఉంటుందంటే అదృష్టం అనేది మనం పుట్టినటువంటి సమయంలోనే ఉంటుంది, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంటుంది. కానీ దాన్ని అందిపుచ్చుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి అదృష్టాన్ని మనం అనుభవించాలి అన్నప్పుడు అది పేరు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. ఈ పేరు కరెక్ట్గా లేకపోతే పేరు అనేది ఒక రూట్ మ్యాప్ లాంటిది. మనం అదృష్టాన్ని అందుకోవాలి అన్నప్పుడు ఆ రూట్ మ్యాప్లో నుంచే మనం అందుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ పేరు కరెక్ట్గా ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అదృష్టాన్ని అందుకోవాలి అంటే ఈ పేరు ఏమాత్రం ప్రాబ్లంలో ఉన్నా కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అదృష్టాన్ని మనం అందుకోలేము. అలాగే ఈ యొక్క పేరులో కనుక కరెక్ట్గా ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేటువంటి నెంబర్స్, వైబ్రేషన్ కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అదృష్టాన్ని అందుకోగలుగుతూ ఉంటాం. అదృష్టం అనేది ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం తీసుకోబోయేదే పేరు అని చెప్పుకోవచ్చు. ఓకే సార్. సార్, ఇక కొంతమంది పేర్లలో అంటే ఆడవాళ్ళ పేర్లలో చివరిగా ఐ కానీ తా కానీ ఉంటుంది కదా, అలా ఉండకూడదు అని అంటూ ఉంటారు. అలా ఎందుకు ఉండకూడదు? అంటే ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం అందరి పేర్లు ఐ తోటి కానీ తాతోటి కానీ ఎండ్ అవుతూ ఉంటాయి కదా. అయితే ఇది ఏంటంటే కరెక్ట్ కాదని చెప్పొచ్చు. ఏంటంటే భయపెట్టేటువంటి ధోరణి ఇది. అంటే మిగతా వాళ్ళని ఇప్పుడు దాదాపుగా ఆడవాళ్ళ పేర్లు 90% తాతో కానీ ఐతో కానీ ఎండ్ అవుతూ ఉంటాయి. ఏ కొద్ది మాత్రము అంటే 10%, 5% మాత్రమే మిగతా వాటితో ఎండ్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటితో మాత్రం 100%గా 90% ఎండ్ అవుతూ ఉంటాయి. ఇలాగ ఈ పేర్లు అందరికీ కూడా అయి ఉండొద్దు అంటే అయి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో డెవలప్మెంట్లో ఉన్నారు, లాస్ట్లో అయి ఉన్నటువంటి వాళ్ళు. అలాగే తా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది డెవలప్మెంట్లో ఉన్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు అందరిని తీసుకున్నట్లయితే. కానీ ఇక్కడ ఐ ఉండొద్దు, తా ఉండొద్దు అనేది ఎక్కడ ప్రామాణికం అవుతుంది అంటే పోనాలజీ సిస్టంలో కొన్ని డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళకి అంటే 1/1 ఉన్నటువంటి వాళ్ళకి, 8/8 ఉన్నటువంటి వాళ్ళకి ఐ రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఓన్లీ ఆడవాళ్ళకి అది ఐ కూడా 7th లెటర్గా రాకుండా ఉండడం అనేది మంచిది. అలాగే 9th లెటర్గా ఉండకుండా రావడం అనేది మంచిది. అలాగని ఈ అందరికీ కూడా ఆడవాళ్ళందరికీ ఐ రావద్దు, లేదంటే ఆడవాళ్ళందరికీ తా రావద్దు అనేది అసలు కరెక్ట్ కాదు. అసలు అది ప్రామాణికమే లేదు. ఇది ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇందులో వైబ్రేషన్ అనేది అంటే పేర్లలో వైబ్రేషన్, అలాగే వేరే నంబర్స్, వేరియేషన్స్ అన్నీ కూడా చూసుకున్నప్పుడు మాత్రమే అది కరెక్ట్గా ఉందా లేదా చెప్పవచ్చు. కానీ ఓన్లీ ఐ ఉండకూడదు, ఐ ఉంటే ప్రాబ్లం వస్తుంది అనేది అది ఏమాత్రం ప్రామాణికం కాదు. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? మా వారి పేరండి సిహెచ్ అచ్యుతరావు అండి. కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఓకే అండి. సిహెచ్ అచ్యుతరావు. అచ్యుతరావు స్పెల్లింగ్ చెప్తారా ఒకసారి? ACH ఓకే YUTHA ఓకే RAO. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 23 ఓకే 7 ఓకే 1973. ఓకే అండి, నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తారా అండి? అట్లా ఏముండదండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే మా వారి బిజినెస్ కొద్దిగా బ్యాక్ అవుతుంది. ఏం బిజినెస్ చేస్తున్నారండి? అంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి. ఓకే అండి, సార్తో మాట్లాడండి. హలో, అచ్యుతరావు. నమస్తే అమ్మా. అచ్యుతరావు అండి. ఏంటి? అచ్యుతరావు. అచ్యుతరావు ఇనిషియల్ CH అండి. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి అమ్మా. ఓకే, అచ్యుతరావు అనే పేరులో 49 నంబర్ అంటే 49 కాంబినేషన్ అనేది కరెక్ట్ కాదు. ఈ రెండు కాంబినేషన్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఒకరికి లొంగి పనిచేయాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్లో కూడా అంత డెవలప్మెంట్ అనేది ఉండదు. 15 రోజులు బాగుంటే 15 రోజులు మైనస్లో ఉంటుంది బిజినెస్ కూడా. టోటల్గా అన్నింట్లో కూడా మైనస్ ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి అది కూడా ఒకరికి లొంగి తిరగాల్సినటువంటి విషయం.
అంటే వీళ్ళకు బయటికి గాంభీర్యంగా ఉన్నప్పటికీ లోపల భయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయలేము, ఏది సాధించలేము అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అచ్యుత్ రావులో మీరు ఏం చేయాలంటే రావులో RAW లాస్ట్లో RAW ఒకటి యాడ్ చేసుకోండి. అలాగే అచ్యుత అన్నప్పుడు ఇంకొక ఏని యాడ్ చేసుకోండి. TH పక్కన ఒక ఏ ఉంది కాబట్టి ఇంకొక ఏని యాడ్ చేసుకోండి. అచ్యుతరావు అనే పేరుని డైలీ 38 టైమ్స్ రాయించండి, 38 డేస్ రాయించండి, 2 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేయించండి. ఇలా చేసినట్లయితే ఆటోమేటిక్గా మంచి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. బిజినెస్ చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. ధైర్యవంతంగా అన్నింటిని కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే లక్కీ నెంబర్స్ వచ్చేసి 2, 5 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 2, 11, 20, 29 అలాగే 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, బ్లాక్ కలర్, అలాగే ఎల్లో కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక చాల్సెడోని అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి చూపుడు వేలికి మోర్ దెన్ 5 క్యారెట్స్ ఇది సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ ధరించవచ్చు. అలాగే ఒక రుద్రాక్ష, ఈ సప్తముఖి రుద్రాక్ష ఒకటి మెడలో ధరించినట్లయితే ఇది లక్ష్మీ స్వరూపం. ఈ రుద్రాక్ష చాలా చక్కగా ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారంగా దక్షిణ ఆగ్నేయ దిశ చాలా చక్కగా ఉంటుంది. అలాగే తూర్పు దిశ ఈ రెండు దిశలు కూడా ఇతనికి చాలా చక్కగా ఉంటాయి. సిగ్నేచర్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ పొడవుతో సిగ్నేచర్ పెట్టాలి. లాస్ట్లో ఒక డాట్ తప్పనిసరిగా W పక్కన పెట్టండి. అలాగే 13 degrees హైట్తో సిగ్నేచర్ పెట్టాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్, ఇక అమ్మాయిలు హరాస్మెంట్కి గురవుతూ ఉంటారు కదా, దానికి గల కారణాలు ఏంటి? హరాస్మెంట్కి గురి కావడానికి కారణం ముఖ్యంగా పేర్లో ఉండేటువంటి నంబర్సే అని చెప్పొచ్చు. అలాగే పేర్లో ఉండేటువంటి వైబ్రేషన్ కూడా ఎలా ఉంటుందంటే వైబ్రేషన్ చెడుని ఎక్కువగా ఆకర్షించడము, అలాగే చెడు పనులకు ప్రిపేర్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ వైబ్రేషన్ అనేది. అలాగే ఈ వైబ్రేషన్ పాజిటివ్గా ఉండవచ్చు, నెగిటివ్గా ఉండవచ్చు. నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లం. అదే పాజిటివ్గా ఉంటే మనకు చక్కగా అన్ని కెరియర్ గురించి ఆలోచించేటువంటి విధానం, అలాగే ఇతరులని మన దగ్గరికి రానివ్వకుండా చేసేటువంటిది కూడా ఈ యొక్క వైబ్రేషనే. అంటే వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే ఒకవేళ మగవాళ్ళకి చెడు వైబ్రేషన్ ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొంతమంది దగ్గర మోసపోవడము, అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి ఈ యొక్క నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఎదుటి వాళ్ళని మమ్మల్ని మోసం చేయండి, మనం ఇచ్చేయండి, అది చేయండి అన్నట్టుగా ఒక వైబ్రేషన్ అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. వాళ్ళ పేర్లో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ వల్ల వాళ్ళకి అన్ని హరాస్మెంట్కి గురవడము. అలాగే ఈ యొక్క 18 నెంబర్ పేర్లో నెంబర్స్ ప్రకారంగా 18 నెంబర్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క హరాస్మెంట్కి గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత భర్తలతో హరాస్మెంట్కి గురవడము, అలాగే ఈ యొక్క అత్తమామలతో గురవడము హరాస్మెంట్కి. ఇలాగ హరాస్మెంట్కి గురవడానికి కారణం కూడా 18లో పుట్టడం కూడా ఒక ప్రాబ్లమే. అంటే ఆడపిల్లలు 18లో పుట్టినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తద్వారా ఏంటంటే మనం కొన్ని రెమెడీస్ తీసుకొని జాగ్రత్త పడిచినట్లయితే, ముందుగా పెళ్లి కాకముందే మనం జాగ్రత్త పడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి హస్బెండ్ని మనం ఇచ్చేటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ యొక్క 18లో పుట్టినటువంటి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటాయి. తద్వారా ఏంటంటే వాళ్ళకి మంచి భర్త వచ్చేటువంటి అవకాశం ఉండవు, మంచి అత్తమామ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి వాళ్ళు హరాస్మెంట్కి ఆటోమేటిక్గా గురయ్యేటువంటి అవకాశం ఉంటాయి. పేర్లో 18 నెంబర్ ఉన్నప్పుడు కూడా ఈ హరాస్మెంట్కి గురవుతూ ఉంటారు. కాబట్టి పెళ్లి కాకముందే, అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి కాకముందే ఈ యొక్క పేర్లు కరెక్షన్ చేయించుకుని ఉంటే తప్పకుండా మంచి భర్త, మంచి భార్య అనేది వస్తూ ఉంటారు. అలాగే పెళ్ళైన తర్వాత గొడవలు పడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఇద్దరి పేర్లు కరెక్షన్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా సుఖవంతమైనటువంటి జీవితం అనేది గడపవచ్చు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా కూడా గొడవలు జరగడము, హరాస్మెంట్లకు ఒకరికొకరు హరాస్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రశాంతమైనటువంటి జీవితం గడపలేరు. కాబట్టి అలాంటి వారు కూడా కరెక్షన్ తీసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళు ప్రశాంతమైనటువంటి జీవితం గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీకర్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఓకే, మీ పేరు ఒకసారి చెప్తారా? SRIKAR శ్రీకర్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 13 ఓకే 1307 ఓకే 1993. ఓకే అండి, మిమ్మల్ని నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తారా? ఏం లేదండి, శ్రీకర్ అనే పిలుస్తారు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే నా గురించి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఓకే అండి, ఓకే సార్తో మాట్లాడండి. హలో హలో సార్, నమస్తే. నమస్తే. శ్రీకర్ అనే పేరులో డెత్ నెంబర్ అనే నెంబర్ ఉందండి. శ్రీకర్ అనే పేరులో డెత్ నెంబర్ ఉంది కాబట్టి మీరు అన్నీ కూడా మైనస్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నాయి. స్టడీలో కానీ డిసప్పాయింట్నెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కెరియర్ ఒక స్టార్ట్కి ఒక మోస్తరుకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఆర్థిక ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఆయుష్ క్షీణం అనేది ఈ యొక్క శ్రీకర్ అనే పేరులో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే మంచి ఆలోచన విధానం,
రైటర్కు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా మీకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బెటర్గా మాట్లాడేటువంటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అందరినీ ఆకర్షించేట్టుగా మాట్లాడేటువంటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అవన్నీ మీకు ప్లస్ కావాలి అంటే ఈ యొక్క పెయిన్ కరెక్షన్ చేయించుకోండి. అది మీరు పర్సనల్గా కలిసినప్పుడు ఈ యొక్క కరెక్షన్ అనేది టైం సరిపోతుంది. మనకు పర్సనల్గా ఈ యొక్క పెయిన్ మనం కరెక్షన్ చేయాలి అంటే లైవ్లో మనకు సమయం సరిపోదు. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. శ్రీకర్ గారు, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు శ్రీకర్ గారు కాల్ చేసినందుకు. సార్, సైంటిఫిక్ వాస్తు అంటే ఏమిటి? సైంటిఫిక్ వాస్తు అంటే భూగర్భ వాస్తు అని, అలాగే సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి వాస్తు అది. ఎలాగంటే ఒక వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ వచ్చినా, లేదంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ఖచ్చితంగా తద్వారా ఏంటంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ గురయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఎలాగంటే భూమి పగుళ్ళు ఉన్నప్పుడు, అలాగే భూమిలో బోన్స్ ఉన్నప్పుడు, అలాగే ప్లాస్టిక్ కవర్స్ ఉన్నప్పుడు దాని నుంచి వెలువడేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ యొక్క ఇంట్లోకి రావడం, అంటే భూమి లోపల నుంచి ఇంట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లోకి రాగానే ఎంత కరెక్ట్గా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకున్నప్పటికీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా వస్తూ ఉంటాయంటే ఇంట్లో డబ్బులు ఉండకపోవడం, నిల్వ ఉండకపోవడం, అలాగే ఇంట్లో నుంచి డబ్బులు ఎవరైనా తీసుకెళ్తే అంటే ఎవరికైనా డబ్బులు మనం ఇచ్చినప్పుడు ఆ డబ్బులు రాకపోవడం, అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరికి గొడవలు జరగడం, ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు ఎక్కువగా ఉండడము, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడము, అలాగే ఇంట్లో అందరూ కరెక్ట్గా నిద్రపోలేకపోవడము, ఒకవేళ పట్టినట్లయితే పిచ్చి పిచ్చిగా కలలు రావడము, అలాగే మార్నింగ్ లేవగానే ఒళ్ళంతా పెయిన్స్ రావడము, ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావం. ఈ నెగిటివ్ ఎనర్జీస్ రావడం వల్ల వాళ్ళకి షట్ చక్రాలు కూడా యాక్టివేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. షట్ చక్రాల యాక్టివేషన్ తగ్గినప్పుడు ఒంట్లో ప్రతి పార్ట్లో ఒక జబ్బు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక జబ్బు అనేది ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా ఇంకా ఏమవుతూ ఉంటుందంటే వాళ్ళకి పలుకుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆరా పవర్ ఉంటుంది ప్రతి వ్యక్తికి 2.5 మీటర్స్ నుంచి 2.8 వరకు ఈ యొక్క ఆరా పవర్ అనేది ఉండాలి. ఆరా పవర్ లోపలికి వచ్చినప్పుడు మనకు అనుకూలంగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి ఎదుటి వ్యక్తి. కానీ ఈ ఆరా పవర్ తగ్గిపోతే ఆటోమేటిక్గా అతనికి వ్యతిరేకతగా మాట్లాడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పలుకుబడి అనేది ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళకి. ఈ యొక్క ఆరా పవర్ లేనటువంటి వ్యక్తికి పలుకుబడి మొత్తంగా డౌన్ అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు చెప్పినా వినరు. అలాగే డబ్బులు అడిగినా ఎవరు ఇవ్వరు. అలాగే డబ్బులు ఇతని దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇతని పైన అధికారం చెలాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావమే. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మనము క్లియర్ చేయవచ్చు. అంటే కొన్ని రెమెడీస్ ద్వారా ఆటోమేటిక్గా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి పూర్వ వైభవం రావడము, అలాగే ఇంట్లో కనుక జియోపతిక్ రాడ్స్ పెట్టుకోవడము, అలాగే క్రిస్టల్ రాడ్స్ పెట్టుకోవడము, ఎలిమెంట్స్ రాడ్స్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి దాంట్లో. అవన్నీ కూడా మనం ఎలా చెప్తా ఉంటామంటే మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి ఫోటోలు కనుక తీసుకొచ్చినట్లయితే ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, అవి ఎలా అమర్చుకోవాలి, అలాగే అది కాకుండా చిన్న చిన్న రెమెడీస్ ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అన్నీ కూడా మనం క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సైంటిఫిక్ వాస్తు ద్వారా మనం చెప్పడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళకి వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ నెగిటివ్ ఎనర్జీస్ వల్లే వస్తూ ఉంటాయి. తద్వారా మనం ఈ క్లియర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ ఈ యొక్క వాస్తు ప్రభావం లేకుండా, అలాగే ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు అంటే నెగిటివ్ ఎనర్జీ లేకుండా క్లియర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో డబ్బు నిలబడము, అలాగే అందరూ ప్రశాంతతగా ఉండడము, ఒకరి మధ్య ఒకరికి సఖ్యత ఉండడము, అలాగే డబ్బు నిలబడము, అన్ని రకాలుగా కూడా సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే సార్, మీరు పర్యటనలు చేస్తూ ఉంటారు కదా, వాటి వివరాలు తెలుపుతారా? తప్పకుండా. అయితే మనము ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ఈ 3-4 డేస్ మనము హైదరాబాద్, వెంగళరావు నగర్, అమీర్పేటలో ఉంటున్నాం అందుబాటులో అందరికీ. అలాగే మిగతా రోజులు మనం పర్యటనలు చేస్తూ ఉన్నాం. 28వ తేదీ అంటే రేపు వచ్చేసి విజయవాడలో, ఎల్లుండి గుంటూరు, 29, 30 ఒంగోలు, అలాగే 4వ తేదీన నెక్స్ట్ మంత్ 4వ తేదీన శ్రీకాకుళం, 5వ తేదీన కాకినాడలో అందుబాటులో ఉంటున్నాం. అలాగే VPL సర్వీస్ కూడా ఉంది. అది ఇంటి దగ్గరే ఉండి పోస్టల్ సౌకర్యం తీసుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి మన కాలర్స్ కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి పూర్తి వివరాలతో మనము పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. పోస్ట్ మ్యాన్కే డబ్బులు ఇచ్చేసి తీసుకోవచ్చు. అలాగా మళ్ళీ డైరెక్ట్గా వచ్చి కలిసినట్లయితే ఎలాంటి మనము ఎలా చూసి వాళ్ళకు అన్ని శాస్త్రాల ద్వారా ఎలా క్లియర్ చేస్తూ ఉన్నాం వాళ్ళ ప్రాబ్లమ్స్ని, అలాగే ఈ పోస్టల్ ద్వారా తీసుకున్నా కూడా అన్ని రకాలుగా మనం క్లియర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొరియర్ సర్వీస్ కూడా ఉంది. ఈ సౌకర్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు ఆర్ రవి సెల్వరాజ్ అండి. ఓకే అండి, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్ రవి సెల్వరాజ్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1 ఫిబ్రవరి ఓకే 1970. ఓకే అండి, నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తారా అండి మిమ్మల్ని? ఇంట్లో రవి అని పిలుస్తారండి, బిజినెస్ పరంగా సెల్వరాజ్ అంటారు అండి. ఓకే అండి, ఎక్కువగా ఏమని పిలుస్తారు?
ఎక్కువగా ఏమని పిలుస్తారు? ప్లీజ్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. సెల్వరాజ్ అండి. ఓకే అండి, సెల్వరాజ్ అండి. ఓకే సార్తో ఏం మాట్లాడండి. చేస్తున్నారు? బిజినెస్ ఉందండి, పెస్ట్ కంట్రోల్ బిజినెస్ ఉంది. ఓకే, లైన్లో ఉండండి. హలో, లైన్లో ఉండండి. సరే సార్. ఓకే, సల్వరాజ్ అన్నప్పుడు మీకు 8 ఆల్ఫాబెట్స్ వస్తూ ఉన్నాయి. మీకు 1 నెంబర్లో పుట్టారు మీరు. దీనికి టోటల్గా ఆపోజిట్లో ఉంటుంది. రవి అనే దాంట్లో 13 నెంబర్ ఉంటుంది. సల్వరాజ్లో కూడా మీకు కరెక్ట్ అయిన నెంబర్స్ అనేది లేదు. ఈ దాంట్లో బాంబ్లాస్ నెంబర్ అనే నెంబర్ ఉంది సల్వరాజ్లో మరొకటి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు భయం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా భయం అనేది ఎక్కువగా ఉంటుంది. బయటికి గాంభీర్యంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా సక్సెస్ అనేది మీకు 90% సక్సెస్ వస్తూ ఉంటుంది. 1% 10%లో ఆటోమేటిక్గా మైనస్ అయిపోతూ ఉంటుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది డేట్ ఆఫ్ బర్త్, కానీ కొంచెం భయం అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఉంది. అలాగే మీరు కరెక్షన్ చేసుకున్నప్పుడు సల్వరాజ్లో రవి కాకుండా రవిని మొత్తం వదిలేసి సల్వరాజ్లో కరెక్షన్ చేయించుకోవాలి. అది మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే ఈ యొక్క సల్వరాజ్లో కరెక్షన్ అవుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సల్వరాజ్ గారు. ధన్యవాదాలు సల్వరాజ్ గారు కాల్ చేసినందుకు. సార్, ఇంతకుముందు మాకు సైంటిఫిక్ వాస్తు గురించి చెప్పారు కదా, వాస్తుకి సైంటిఫిక్ వాస్తుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాస్తు అనేది మనం ఒక ప్లానింగ్ తీసుకొని ఒక వ్యక్తి పైన, ఒక వ్యక్తి పేరు పైన ఎంత మనం ఇల్లు కట్టాలి, ఏ సైజులో ఇల్లు కట్టాలి అనేది ఒక గణితం అనేది ఉంటుంది. ఆ గణితం ద్వారా ఆ ఇల్లును కట్టుకోవచ్చు. అలాగే ఇల్లును కట్టుకునేప్పుడు మనం వాస్తు ప్రకారంగా ఈ దిశలో డోర్స్ ఉండాలి, ఈ దిశలో విండోస్ ఉండాలి, లేదంటే ఈ దిశలో బాత్రూమ్ లెట్రిన్స్ ఉండాలి, ఈ దిశలో, ఇవన్నీ కూడా ఒక వాస్తు ప్రకారంగా చేసుకుంటాం. అదే సైంటిఫిక్ వాస్తు ప్రకారంగా ఏంటి అంటే ఒకవేళ ఇవన్నీ కరెక్ట్గా లేవు, అలాగే నెక్స్ట్ ఈ యొక్క జియోపతిక్ ట్రస్ అంటే భూమి కరెక్ట్గా మనము భూమి తీసుకునేప్పుడు అంటే ఇల్లు కట్టుకోక ముందుకే ఫస్ట్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ప్లేస్ తీసుకునేప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా దాంట్లో ఎలాంటి గుణం ఉంది, ఆ ప్లేస్కి ఎలాంటి గుణం ఉంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్లేస్ని తెలుసుకోవాల్సిందే ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు. అంటే భూమిలోంచి నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయా, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉన్నాయి, తీసుకోవాలా వద్దా అనేది ఖచ్చితంగా మనం ప్లేస్ చూస్తున్నప్పుడే తీసుకోవాలి. ఒకవేళ తీసుకొని ఇల్లు కట్టేసాం, అందులో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకున్నాం అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అన్నప్పుడు అది జియోపతిక్ రాడ్స్ ద్వారా, లేదంటే ఎలిమెంట్ రాడ్స్ ద్వారా, అలాగే క్రిస్టల్ రాడ్స్ ద్వారా, ఇవన్నిటి ద్వారా ఏదో ఒక అన్నింటికీ పరిష్కారం అనేది ఉంది. ఆ పరిష్కార మార్గం అనేది మనం కరెక్ట్గా చూసుకొని చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు? పి దయాకర్ మేడం, కుకట్పల్లి నుండి మాట్లాడుతున్నా. ఓకే, మీ పేరు? పి దయాకర్ మేడం నా పేరు. ఓకే అండి, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్ మేడం, నా గురించి. Okay. డేట్ ఆఫ్ బర్త్ 28/02/1990. ఓకే, మీ స్పెల్లింగ్ చెప్తారా ఒకసారి? ఓకే అండి. ఓకే సార్, కాల్ కనెక్ట్ అయినట్టుంది. మీరు ఓకే, దయాకర్ అనే పేరులో మనకి 13 నెంబర్, డెత్ నెంబర్ అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ వల్ల మనకి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే తద్వారా మనకి కెరియర్ కూడా మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దయాకర్ అనే పేరులో పి దయాకర్లో కూడా మళ్ళీ సేమ్ 31 నెంబర్ వస్తూ ఉంది. ఈ రెండింటికి కూడా మీకు మైనసే. అలాగే సిగ్నేచర్ 30 ఈ యొక్క నెంబర్లోనే పెడతా ఉంటారు కాబట్టి పి దయాకర్ అని పెడతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు అప్పులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు. టోటల్గా మనం ఏ బిజినెస్ చేసినా కూడా అప్పుల్లో కూరుకుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే మోస్ట్ పవర్ఫుల్ అంటే 28 2+8 ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి వాళ్ళే గొప్ప గొప్ప స్థాయిల్లో ఉంటారు. కానీ అది మనకు పేరు దానికి సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే దాంట్లో ఉండేటువంటి పవర్ఫుల్ ఆ యొక్క అదృష్టాన్ని మనం అందుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి దయాకర్ గారు. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి అదృష్టాన్ని మీరు అందుకోవాలి అంటే ఈ పేర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుకోలేరు. ఈ పేర్లో ఉన్నంత కాలం మీరు అప్పుల్లో ఉంటారు. అలాగే కంటిన్యూ అలాగే చేసినట్లయితే అప్పులు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవు. ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి తగ్గవు కూడా. ఆల్ ది బెస్ట్ అండి. ధన్యవాదాలు దయాకర్ గారు కాల్ చేసినందుకు. సార్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? రవి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. ఓకే, మీ స్పెల్లింగ్ చెప్తారా ఒకసారి? RAMEEZ. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్? October 24, 1987. అక్టోబర్ 24, ఓకే 1987. స్పెల్లింగ్ ఓకే అండి. RAMEEZ. EEZ. సర్టిఫికెట్స్ లో హాజరు వలి అని ఉంటుంది మ్యామ్. ఓకే, మీరు ఏ నేమ్ యూజ్ చేస్తారండి? ఎక్కువ రమేష్ అని పిలుస్తారు అందరూ. రమేష్ స్పెల్లింగ్ కాదు కదండి ఇది. రమీజ్ అది. RAMEEZ. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి?
గురించి మేము ఎంబీఏ కంప్లీట్ అయిపోయి 2.5 years అయింది. ఓకే అండి, సార్తో మాట్లాడండి. కెరియర్ మొత్తం. ఓకే. లైన్లో ఉండండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ 24/5, టోటల్ డిస్ట్రిక్ట్ నెంబర్ 5 నెంబర్ చాలా బాగుంది. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జెడ్తో ఎండ్ కావద్దు. రమీజ్ అనే దాంట్లో న్యూమాలజికల్గా కొన్ని సెక్షన్లో బాగుంది, కొన్ని సెక్షన్లో ప్రాబ్లం ఉన్నప్పటికీ ఈ లాస్ట్ ఎండ్ అయ్యేటువంటిది జెడ్తో ఎండ్ అయినప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది రమీజ్ అనే పేరులో. అలాగే ఈ ప్రాబ్లమ్స్ ఎలాగ వస్తూ ఉంటాయంటే మీరు చేసేది ప్రతి పనిలో కూడా మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడము, అలాగే మనం చేసినటువంటి డబ్బు, అలాగే పేరు, హోదా అన్నీ కూడా ఎక్కువగా ఇతరులకే వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు అనుభవించేటువంటి అవకాశాలు ఎక్కువగా లేవు. అలాగా మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే ఖచ్చితంగా ఈ పేరు మనం కరెక్షన్ చేసిస్తాం. అలాగే ఈ జెడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా లాస్ట్ ఎండ్ అయినప్పుడు, ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎండ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది హెవీగా ఉంటాయి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు రమేష్ గారు కాల్ చేసినందుకు. సార్, ఇక కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, అంటే కంటిన్యూస్గా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా వాళ్ళ పేరే కారణం అంటారా? దీంట్లో 2 కారణాలు ఉంటాయి. పేరు ఒకటి కారణం అయితే, రెండోది వెహికల్ నంబర్. వెహికల్ నంబర్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. వెహికల్ నంబర్స్ కరెక్ట్గా లేకపోతే ఆ వెహికల్ పైన, కొన్ని వెహికల్స్ ఎలా ఉంటాయంటే ఆ వెహికల్స్ పైన మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏ పనులు అవ్వవు. అలాగే ఆ వెహికల్ లేకుండా మనం బస్సులో వెళ్ళినా కూడా మనం వెళ్ళినటువంటి పనులు అవుతూ ఉంటాయి. కానీ కొన్ని వెహికల్స్ మీద మనం వెళ్తే ఆ పనులు కావు. కొన్ని వెహికల్స్ మనము మధ్యలోనే ఎక్కడో మధ్యలోనే వదిలేస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒక రిపేర్ రావడము, లేదంటే పెట్రోల్ అయిపోవడము, డీజిల్ అయిపోవడము, ఇలాగ రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటాయి. కొన్ని వెహికల్స్ అనేది ఇలాంటి ఇబ్బందులు పెట్టకపోయినా కొన్ని పనులు, అంటే మనం జరిగేటువంటి పనులు జరగవు. అలాగే డబ్బు ఖర్చు ఎక్కువగా, కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాగ రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి అన్నీ కూడా ఈ యొక్క నెంబర్స్ వల్లే. అలాగే లాస్ట్ 4 digits మాత్రమే చూసుకుంటూ ఉంటారు చాలామంది. 4 digits కాకుండా మొత్తం, అంటే ఏపీ కానీ టీఎస్ కానీ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడి నుంచి మనం నెంబర్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తేనే వచ్చేటువంటి నెంబర్ వెహికల్కి అది ఎలా ఉంటుందని చెప్పవచ్చు. అలాగా వెహికల్స్ నెంబర్స్ మొత్తం చూసుకొని కరెక్ట్ నెంబర్ కనుక, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి నెంబర్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా లైఫ్ అనేది బాగా ఉంటుంది. ఆ యొక్క వెహికల్ మీద, వాహనం మీద మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే ఆ వెహికల్స్ పైన మనం వెళ్ళినటువంటి పని కూడా సక్రమంగా అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ యాక్సిడెంట్స్ కావడానికి కారణం కూడా ఈ యొక్క పేరుతో పాటుగా ఈ యొక్క వెహికల్ నంబర్స్, ఈ 2 కూడా ప్రామాణికంగా ఉంటేనే మనము ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్స్ పైన మనం వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు మాధవి అండి. ఓకే మాధవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నా అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 8/1/1988. ఓకే అండి, మిమ్మల్ని మాధవి అని పిలుస్తారా లేదంటే మాధవి అని పిలుస్తారండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? నాకు నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా అండి, అది సక్సెస్ అవుతుందా, లైఫ్ ఎలా ఉంటది అంటే. ఓకే అండి, సార్తో ఓకే మాట్లాడండి. మాధవి గారు, మాధవి అనే పేరులో ఒక 31 నెంబర్ అనే నెంబర్ ఉంది. డెత్ నెంబర్ అంటాం దీన్ని న్యూమరాలజికల్గా. ఈ నెంబర్ రాంగ్ నెంబర్ ఉంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ 8/8 కాంబినేషన్. ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు చాలా స్లోగా ఉంటారు. అంటే ప్రతి దాంట్లో కూడా మనము, మీ ఆలోచనలు ఎంత ఫాస్ట్గా ఉంటాయో పనులు అంత స్లోగా ఉంటాయి. అంటే మీరు ఏది చేయాలన్నా, అంటే స్టడీ చదవాలనుకున్నారనుకోండి, బుక్ ముందు పెట్టుకోగానే వేరే ఆలోచన రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే మీ పేరులో కరెక్షన్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తూ ఉంటుంది. అది మీకు ఈ ఇయరే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు మళ్ళీ ఒక 2 years వరకు బాగోలేదు. నెక్స్ట్ ఇయర్ అనేది కాకుండా ఈ ఇయర్ బాగా ట్రై చేయండి. అలాగే ఈ యొక్క పేరు కరెక్షన్ చేసుకొని ట్రై చేయాలి. ఈ పేరు కరెక్షన్ చేయాలంటే 8/8 ఉంది కాబట్టి మనకు సమయం అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మాధవి గారు. ధన్యవాదాలు మాధవి గారు కాల్ చేసినందుకు. సార్, గ్రాఫాలజీ అంటే ఏంటి? గ్రాఫాలజీ అంటే ఏంటంటే ఈ యొక్క స్పెల్లింగ్ మనం యాడ్ చేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఏ రకంగా ఫోనాలజీ సిస్టమ్ ఎలా ఉంటుందో గ్రాఫాలజీ కూడా ఆ టైప్లోనే ఉంటుంది. అలాగే గ్రాఫాలజీ ప్రకారం మనం ఒక గ్రాఫ్ గీసినప్పుడు సిగ్నేచర్ ఎలా పెట్టాలి, లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్ ఎలా ఉంటుంది కూడా ఈ యొక్క గ్రాఫాలజీలో చెప్పొచ్చు. అలాగే గ్రాఫాలజీతో పాటుగా సిగ్నేచరాలజీ యాడ్ చేసుకున్నప్పుడు సిగ్నేచరాలజీ కరెక్ట్గా వస్తూ ఉంటుంది. అలాగే ఫోనాలజీలో
మనం పొనాలజీ చూసుకుంటూ గ్రాఫాలజీ యాడ్ చేసుకున్నప్పుడు మాత్రమే అది పొనాలజీ పర్ఫెక్ట్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రాఫాలజీ ఏంటంటే సిగ్నేచరాలజీకి అలాగే పొనాలజీకి అనుసంధానమై ఉంటుంది. ఈ రెండింటికి కూడా సపోర్ట్ చేసేటువంటిది ఈ యొక్క గ్రాఫాలజీ. గ్రాఫాలజీ కరెక్ట్గా ఉంటేనే ఖచ్చితంగా పేరు కుదురుతుంది. అలాగే పేరుతో పాటుగా సిగ్నేచర్ కూడా సెట్ అవుతూ ఉంటుంది. గ్రాఫాలజీ లేకుండా చేస్తే ఖచ్చితంగా ప్రామాణికంగా ఉండదు ఏది కూడా, పేరైనా సిగ్నేచర్ అయినా. ఈ గ్రాఫాలజీ లేకుండా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఈ యొక్క పేరులో ప్రాబ్లమ్స్ అనేది పూర్తిగా తొలగిపోకుండా ఉంటుంది. కాబట్టి గ్రాఫాలజీ అనేది కంపల్సరీగా అవసరం. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? పేరు పర్వీన్ అండి. పర్వీన్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? హలో, నా గురించి ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ప్లీజ్ మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. తెలీదా? ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓకే అండి, సార్తో ఏజ్ మాట్లాడండి. ఎంత ఉంటారు? మ్యారేజ్ డేట్ చెప్పండి ఒకసారి. మ్యారేజ్ డేట్ చెప్పండి అమ్మా పర్వీన్ గారు. హలో, మీ మ్యారేజ్ డేట్ చెప్పండి పర్వీన్ గారు. ప్లీజ్ మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, ఇలా చూసినట్టయితే కాల్ కట్ అయిపోతుంది. హలో, లేదండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు, తెలియదు అన్నారు. లేదండి. మ్యారేజ్ డేట్ చెప్పండి అమ్మా, టైం వేస్ట్ చేయొద్దు. ప్లీజ్ పర్వీన్ గారు. హలో, ఓకే సార్. సార్, అయితే ఇంతకుముందు మనం యాక్సిడెంట్స్ గురించి అడిగాం కదా, అంటే లక్కీ డేట్స్ అని చెప్తూ ఉంటారు. నార్మల్గా మీరు కాలర్స్కి కూడా లక్కీ డేట్స్ చెప్తూ ఉంటారు కదా, ఇలా వ్యాపార సంస్థలకు కూడా లక్కీ డేట్స్ ఉంటాయా? ఖచ్చితంగా లక్కీ డేట్స్ వ్యాపార స్థలాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక పేరులో ఆకర్షణ శక్తి ఒక 8 నెంబర్లో ఆకర్షణ శక్తి ఉంది అనుకుందాం. అది 1 నెంబర్లో కనుక స్టార్ట్ చేసినట్లయితే, అంటే 1వ తేదీన స్టార్ట్ చేసినట్లయితే, 19వ తేదీన, 10వ తేదీన, 28వ తేదీన, ఈ తేదీలో స్టార్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ వ్యాపార స్థలంలో వ్యాపారం యొక్క పేరులో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ అది తగ్గుముఖం పడిపోతూ ఉంటుంది. అంటే ఆ పేరులో వైబ్రేషన్ ఉన్నప్పటికీ ఆ యొక్క డేట్ స్టార్ట్ చేసిన డేట్ వల్ల దీనికి ఆపోజిట్ ఏర్పడడం వల్ల ఆటోమేటిక్గా ఆ యొక్క ఆకర్షణ శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలాగ చూసుకున్నట్లయితే ప్రాక్టికల్గా ఒక సంస్థ ఏదైనా పెద్ద సంస్థ ఉంది, లేదంటే ఏదైనా పెద్ద షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్కు బ్రాంచ్ ఓపెన్ చేయగానే బ్రాంచ్ నడవదు, కానీ మెయిన్ సంస్థ మాత్రం బాగా నడుస్తూ ఉంటుంది. ఎందుకు నడుస్తూ ఉంటుందంటే అది స్టార్ట్ చేసినటువంటి డేట్ వల్ల ఆ బ్రాంచ్ నడవకపోవడం. అదే పేరు, కానీ ఆ పేరు ఒకటే పేరులో 2 బ్రాంచెస్ పెట్టినప్పుడు ఒక బ్రాంచ్ నడవదు, ఒక బ్రాంచ్ బాగా నడుస్తూ ఉంటుంది. ఎందుకు నడవదు అంటే అది బ్రాంచ్ స్టార్ట్ చేసినటువంటి డేట్లో దానికి ఆపోజిట్ ఏర్పడము, తద్వారా దాంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే లక్కీ డేట్స్ అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క లక్కీ డేట్స్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తే సక్రమంగా ఈ యొక్క బిజినెస్ నడుస్తుంది, అలాగే బిజినెస్తో పాటుగా మనకు ఆర్థిక లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనేది ఖచ్చితంగా ఈ యొక్క లక్కీ డేట్స్ చూసుకొని అన్నీ కూడా యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే సార్, ఈరోజు రక్షా కవచం గురించి వివరిస్తారా? తప్పకుండా. ఈరోజు రక్షా కవచంలో మనం చెప్పబోయేది ఏంటి అంటే ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఆర్థికంగా డబ్బులు నిలబడలేకున్నటువంటి వాళ్ళు, డబ్బులు రాకపోవడం అలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేయాలి అని మనం ఈరోజు చెప్తా ఉన్నాం. అది రేపు చేసుకోవాల్సినటువంటిది రక్షా కవచం. విఘ్నేశ్వరుడి అంటే అందరి ఇండ్లలో విఘ్నేశ్వరుడి ఫోటో కానీ లేదంటే విగ్రహం కానీ ఖచ్చితంగా ఉంటుంది. విగ్రహం దగ్గర నీట్గా ఉండేటువంటి, అంటే మనం ఎప్పుడు కూడా ఇంట్లో అందరూ రకరకాల వ్యక్తులు తిరుగుతూ ఉంటారు, రకరకాలుగా అందరూ అన్ని ఐటమ్స్ పట్టుకుంటూ ఉంటారు. అంటే బెల్లం ఇంట్లో ఉన్నప్పుడు బెల్లాన్ని ఎవరు పట్టుకోండి, అంటే స్నానం మడిగట్టుకుని ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా శుద్ధిగా ఉన్నటువంటి బెల్లాన్ని ఈ యొక్క విఘ్నేశ్వరుడు దగ్గర పెట్టేసి, అలాగే లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా, లక్ష్మీదేవి ఫోటో దగ్గర 6 తామర ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది, అలాగే ఇంట్లో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో ఎవరైనా అంటే పని చేయకుండా జాబ్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఇది చేయించినట్లయితే, అంటే 6 ఒత్తులతో దీపారాధన చేసి విఘ్నేశ్వరుడి దగ్గర బెల్లం పెట్టించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా పటిష్టపడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే సార్, ఇప్పటి వరకు కాలర్స్ ప్రశ్నలకు సమాధానాలు అందించి అలాగే మాకు ఇప్పుడు రక్షా కవచంలో విలువైన చిట్కా అందించినందుకు ధన్యవాదాలండి. ఓకే, ఈ షోని మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీక్షించవచ్చు. విపిఎల్ మరియు పోస్టల్ సౌకర్యం కలదు. విదేశీయులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499559501. సార్ మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. విదేశీయులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన మెయిల్ ఐడి banucharan@gmail.com. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ, హౌస్ నెంబర్ 170/A,
బైసీ వెంగళరావు నగర్ ఈసేవా లేన్ ఆపోజిట్ ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ అమీర్పేట్. సార్ పర్యటన వివరాలు వచ్చేసి 28 విజయవాడ, 29 గుంటూరు, 30 ఒంగోలు, 4 శ్రీకాకుళం, 5 కాకినాడ. ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ. నమస్తే.